కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక ఎస్సీ వీధి సుబ్రహ్మణ్యం అనే డ్రైవరు అనంతబాబు ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతను ఏదో చిన్న చిన్న ఈర్షభావంగా డ్రైవర్ అంత చక్కగా నిజాయితీగా వస్తూ ఉంటే చూసి వారవలేనటువంటి ఒక అహంకారంతో అనంతబాబు డ్రైవర్ మీద పగ పెట్టుకుని ఈది సుబ్రహ్మణ్యాన్ని 2022 మే 19వ తారీఖున వారి ఇంటికాడ ఉన్నటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లి భయంకరమైన ప్రదేశంలో తన కుటుంబ సభ్యులు హత్య చేశారు. 31 గుద్దులు పిడిగుద్దులు 3 కత్తిపోట్లతో చంపేసినటువంటి సాక్ష్యాధారాలు ఫోరెన్సిక్గా ఉన్నాయి, అందులో ఆధారాలతో సహా. అటువంటి స్పష్టంగా ప్రభుత్వం కానీ మెడికల్ కానీ డాక్టర్లు కానీ సర్టిఫికెట్లు ఇచ్చారు. 31 గుద్దులతో చంపేశారు, కత్తిపోట్లతో చంపేశారని. దానికి ప్రభుత్వం ఆ రోజు అనంతబాబుని కాపాడి దళితులకు ద్రోహం చేశారు. అలాగే దళితుల హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితులకు అందరినీ చంపేశారు, డోర్ డెలివరీ చేశారు. అతి భయంకరమైన భారతదేశంలో మాట ఏదైనా ఉందంటే ఒక దళితుని డ్రైవర్ని అనర్గళంగా వారింటి దగ్గర నుంచి తీసుకెళ్లి చంపేసి కారులో అపార్ట్మెంట్ కాకినాడ నడిపట్టులో ఉన్నటువంటి ఒక కుళాయి చెరువు దగ్గర అపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ కింద పెట్టి వారి తల్లిదండ్రులు బెదిరించి మీ అబ్బాయిని మామూలుగా చనిపోవడం చెప్పమంటే ఆ రోజు దళిత సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఆదుకుని 5 లక్షల రూపాయలు కూడా పట్టుకెళ్ళివ్వడం జరిగింది. ఇలాగా అనేక కార్యక్రమాల మధ్య కుటుంబాన్ని ఆదుకుని నిలబడేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పనిచేసింది ఆ రోజు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ అయితే ఆ రోజు ఎలా చేశారో ఈరోజు అధికారం లేకపోయినా సరే అలాగే చేస్తున్నారు. వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు భార్య ఎంతో వీధులు పడేడుతుంటే మొన్న ఎమ్మెల్సీ భార్య ఇద్దరు ఉన్నారని చెప్పి రిపోర్టులో తెలియని సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. వారం రోజులు డిఎస్పీ బంగాళాకు రోజు వెళ్ళి ఆవిడ ఏమీ తెలియదు నేను మర్చిపోను, మీ పత్రికల్లో కూడా వచ్చింది, ఏమీ తెలియదు మర్చిపోను. సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళింది ఎమ్మెల్సీ అనంతబాబు తన భార్య కారులు ఎక్కించుకుని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి నాకేమీ తెలీదు మర్చిపోనంటే ప్రజలు నమ్ముతారండి? కనుక అనంతబాబు గారిని వెంటనే తన భార్యని ఇద్దరిని అరెస్ట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా దళితులందరూ కూడా కుల పార్టీలకు అతీతంగా కూడా రోడ్డు ఎక్కి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తొంగలో తొక్కేదాకా కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, దళిత ద్రోహి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుని చంపేసి డోర్డేలకు తీసుకెళ్ళాడు. వారికి అండదండ ఎవరండి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కూడా కాపాడుతున్నాడు. నిన్న అరెస్ట్ చేయడానికి వెళ్తుంటే కాపాడాడు. స్థానిక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నాడు. నిన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే కాపాడుతున్నాడు అతను అనంతబాబుని అరెస్ట్ చేయాలి. దళితులు అంటే ఆ సమస్య ఏం కాదు. 2020లో వైఎస్ఆర్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోతే, కరోనా చనిపోతే అతను చూడడానికి వెళ్ళలేదండి జగన్మోహన్ రెడ్డి. తిరుపతి వెళ్ళా, ఎక్కడో తిరుమల గెస్ట్ హౌస్కి రప్పించుకొని మాట్లాడి పంపించేశాడు. దళితుడు అంటే అంత ప్రేమ ఉండదు. దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అదే రెడ్డి సామాజిక వర్గం చల్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ చనిపోతే హుటిన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి కర్నూలు వెళ్ళి అతను అక్కడ పరామర్శించి వాళ్ళ కొడుక్కి ఎమ్మెల్సీ ప్రకటించాడు. అంటే దళితుడికో న్యాయం, రెడ్డికో న్యాయమా? నీకు ఎక్కడుంది ప్రేమ జగన్మోహన్ రెడ్డి? లేదు, అసలు ప్రేమ లేదు. ఇంకో విషయం చెప్పనండి, ప్రియాంక రెడ్డి హైదరాబాద్లో అత్యాచారం చంపేస్తే తప్పు, చంపేశారు అన్నీ అయిపోయి. ఎక్కడైతే ప్రియాంక రెడ్డి పేరెట్టారో ఇక్కడ దేశ సర్టిఫికేట్ తీసుకొచ్చారు రాజమండ్రిలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. ఎక్కడైతే దేశ సర్టిఫికేట్ రాజమండ్రి పెట్టారో ఒక దళిత మహిళని 5 రోజులు రేపు చేసి అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ పడేశారు. ఎవరు పట్టించుకున్నాడండి? జగన్మోహన్ నువ్వు ఎక్కడ పట్టించుకున్నావు? 2023లో పట్టించుకోలేదు. నీకు దళితుల మీద ప్రేమ లేదు. నువ్వు వెంటనే అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, ఈ సందర్భం నీకు వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు లొంగిపోవాలి రేపు, లేకపోతే నీకు కఠిన నిర్ణయాలు ఉంటారు రేపు మీ మీద. నువ్వు ఎక్కడైతే దాగున్నా మాకు తెలుసు, రేపు నేను అరెస్ట్ చేస్తాను.